రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రోడ్డు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల గురించి, మార్టిగేజ్ విడుదల గురించి అర్జీలు అందుకున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఈఈ శేషగిరిరావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కనకాద్రి, మేనేజర్ రాజేశ్వరి, ఇతర అన్ని విభాగాల సెక్రటరీ శ్రీలక్ష్మి, టీపీఆర్ఓ వాసుబాబు, అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు 49 మంది వివిధ అంశాలపైన ఫిర్యాదు చేసి ఉన్నారు. అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించి అర్జీలు సమర్పించున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ పబ్లిక్ రోడ్స్ పైన ఎంక్రోచ్మెంట్స్ చేసి ఇల్లు కడుతున్నవారని చెప్పి, అట్లాగే తీసుకున్న పర్మిషన్ కంటే అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని చెప్పి అటువంటి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి కొంతమంది, అదేవిధంగా టిడ్కో ఇల్లు కావాలని చెప్పి కొంతమంది, అదేవిధంగా టిడ్కో ఇల్లు అలాట్ చేసి కట్టెల్మెంట్లో పోయిన వాళ్ళు వారికి ఆల్టర్నేటివ్ అలాట్మెంట్ చేయమని చెప్పి, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి డ్రైన్స్, రోడ్స్ కావాలని చెప్పి ఈ వివిధ అంశాలపైన ఇచ్చున్నారు. దానికి ఇప్పుడు రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ కానీ, పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్స్ కానీ చేసి ఎవరైతే ఇల్లు కట్టున్నారంటున్నారో వాటిని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఇన్స్పెక్షన్ చేయడం, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్రాపర్టీస్లో, ఓపెన్ సైట్స్లో టెంపరరీ ఎంక్రోచ్మెంట్స్ కానీ, పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎటువంటి కూడా ఎంకరేజ్ చేసేది లేదు. ఎటువంటి పరిస్థితులు కూడా అటువంటి ఉపేక్షించేది లేదు. ఇప్పటికే మీకు తెలుసు, ఎక్కడైతే అనధికార కట్టడాలు ఉన్నాయో వాటిపైన ఆ గ్రావిటీని బట్టి కొన్ని చోట్ల ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడము, కొన్ని చోట్ల డిమాలిషన్ టేకప్ చేయడము, ఇటువంటి టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా రోడ్డు మార్జిన్స్లో కూడా మధ్యకాలంలో రామలింగపురం అండర్ బ్రిడ్జ్ నుంచి ముత్తుకూరు ఫ్లైఓవర్కి వెళ్ళే దగ్గర కూడా రోడ్డు మార్జిన్స్లో ఉంటే పండ్ల వ్యాపారుల దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఏసీ మార్కెట్ సరౌండింగ్స్ ఉన్నటువంటి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీస్తున్నాము. ఈరోజు మైపాడ్ రోడ్లో కూడా ఉన్నటువంటి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు అంతరాయం కలిగించేటువంటి ఆక్రమణలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చికెన్ షాపుల ముందు ఈ కోళ్లను అన్లోడ్ చేసేటప్పుడు కానీ, లోడింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ చికెన్ షాప్ యజమానులు ఖచ్చితంగా కింద ఆ రోడ్స్ అనేటువంటి అన్హైజీన్ కాకుండా టార్పాలిన్ పట్టాన్ని విధిగా ఏర్పాటు చేసుకోవాలని గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ కొంతమంది ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఇంకా దాన్ని అమలు చేయడం లేదు. అందుకే ఈరోజు కనకమహల్ గేట్ దగ్గర ఒక షాప్ దగ్గర కోళ్లను ఎటువంటి హైజీన్ కండిషన్స్ పట్టించుకోకుండా చేసిన వారిపైన పెనాల్టీ కూడా విధించడం జరిగింది. కాబట్టి ప్రజారోగ్య దృష్ట్యా ఈ చికెన్ షాప్ యజమానులు కానీ, మటన్ షాప్ యజమానులు కానివ్వండి, మీ పరిసరాలను హైజీనిటీ మెయింటైన్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ వారు ఇచ్చేటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇటు ఈరోజు చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. దక్షిణ కోస్తాలో కొంతవరకు వర్షాలు తగ్గినప్పటికీ కొద్దిపాటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాల సందర్భంగా మనం ఇంజనీరింగ్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వారికి విధులు కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే వాటర్ లోలయింగ్ ఏరియాస్లో కానీ, వాటర్ స్టాగ్నేషన్ కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే వెంటనే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ, హెల్ప్ లైన్ నెంబర్కి కానీ కాల్ చేసినట్లయితే వెంటనే ఇంజనీరింగ్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ వాటర్ని అక్కడ బెయిల్అవుట్ చేయడము, డ్రైన్అవుట్ చేయడం కూడా చేస్తామని చెప్పి, అట్లా నిన్నే లక్కీ షోరూమ్ దగ్గర కానివచ్చు, అదేవిధంగా ట్రంక్ రోడ్లు కానివచ్చు, ఎక్కడైతే ఈ వాటర్ స్టాగ్నేషన్ వాటి వెంటనే తొలగించడం కూడా జరిగిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వర్షాకాలంలో వస్తున్నటువంటి సీజనల్ డిసీజెస్ రాకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైనటువంటి శానిటేషన్ వ్యవస్థతో పాటు బ్లీచింగ్ కానివ్వండి, వాటర్లో సరిపడినంత క్లోరిన్ కలపడం, తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయడం అనేది కూడా టేకప్ చేస్తున్నాము.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.